అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన తెలుగు కవిత గురించి మాట్లాడుకుందాం. దాని పేరు జీవనభాష్యం, అంటే జీవితంపై ఒక వ్యాఖ్యానం అన్నమాట. ఇది కేవలం పదాల కూర్పు కాదు, మన జీవితానికి ఒక దిక్సూచిలాంటిది. మరింకెందుకు ఆలస్యం, ఈ ప్రయాణంలోకి అడుగు పెడదాం. ఈ కవిత మన ముందు కొన్ని ప్రశ్నలు ఉంచుతుంది, మనల్ని ఆలోచింపజేసే ప్రశ్నలు. అందులో మొదటిది, అగ్నిలా మండిపోతున్న ఒక పర్వత శిఖరం మన దాహం తీర్చే జీవనదిగా ఎలా మారుతుంది? వినడానికి ఇది ప్రకృతికి సంబంధించిన ప్రశ్నలా అనిపించవచ్చు, కాని కాస్త లోతుగా ఆలోచిస్తే ఇందులో జీవితానికి సంబంధించిన ఒక పెద్ద సత్యం దాగి ఉంది. సరే, ఇక రెండో ప్రశ్న చూద్దాం. పడావుబడిన ఎడారి భూమి, ఏమీ పండదని వదిలేసిన నేల, అలాంటి దాన్ని పట్టువదలకుండా దున్నితే దానిలోంచి చల్లని నీటిదార ఎలా బయటపడుతుంది? అంటే పనికిరాదనుకున్న కఠినమైన పరిస్థితుల్లోంచి కూడా గొప్ప అవకాశాల్ని ఎలా సృష్టించుకోవచ్చో కదా ఈ ప్రశ్న వెనుకున్న అసలు ఉద్దేశం. ఇప్పుడు ప్రకృతి నుంచి మనుషులు వైపోద్దాం. 10 మంది ఎవరికి వారే ఒంటరిగా ఉన్నారు. అలాంటి వాళ్లు ఒకచోట చేరితే ఒక కళకళలాడే ఊరుగా ఎలా మారతారు? బాగున్నాయి గదా ఈ ప్రశ్నలు. మరి ఈ చిక్కుముడులన్నింటికీ సమాధానం చెప్పే ఆ మార్గదర్శి ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ అద్భుతమైన రూపకాల వెనక, ఈ ప్రశ్నల వెనక ఉన్న మేధావి మరెవరో కాదు, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. మనందరికీ సినారేగా సుపరిచితులు. ఆయనే తన కవిత ద్వారా మనల్ని ఈ జీవిత సత్యాల వైపు నడిపించబోతున్నారు. సినారే గారి గురించి చెప్పాలంటే ఆయన జీవితంలోని కొన్ని మైలురాళ్లను చూస్తే చాలు ఆయన స్థాయి ఏంటో మనకు అర్థమవుతుంది. చూడండి, 1931లో హనుమాజీపేట అనే గ్రామంలో పుట్టారు. తన సాహిత్య కృషికి గుర్తింపుగా దేశంలోనే అత్యున్నత పురస్కారాలైన జ్ఞానపీఠ, పద్మభూషణ్ 2 అందుకున్నారు. 2017లో ఆయన భౌతికంగా మనకు దూరమైనా ఆయన సాహిత్యం ఎప్పటికీ మనతోనే ఉంటుంది. అంతేకాదు, ఆయన కేవలం కవి మాత్రమే కాదు, ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్, వైస్ ఛాన్సలర్, చివరికి రాజ్యసభ సభ్యులుగా కూడా పనిచేశారు. అంటే ఆయన జీవితానుభవం ఎంత గొప్పదో ఊహించుకోవచ్చు. 70కు పైగా రచనలు చేశారు. అందుకే ఆయన రాసిన ప్రతి మాట వెనుక అంత అనుభవం, అంత జ్ఞానం కనిపిస్తుంది. సరే, ఇక కవితలోని అస్సలు విషయానికి వద్దాం. దాని ఆత్మ, దాని తత్వం ఏంటంటే, ఎలాంటి కష్టం లేకుండా సాఫీగా సాగిపోయే జీవితానికి పెద్దగా అర్థముండదు. నిజమైన గుర్తింపు, సంతృప్తి అన్నీ కూడా పోరాటంలోనే దొరుకుతాయి. ఒక్కసారి ఈ పోలిక చూడండి. ఒకవైపు ఏ ఆటంకాలు లేని సులువైన ప్రయాణం, దానికి పెద్దగా గుర్తింపుండదు. మరోవైపు ఎన్నో కష్టాలను దాటుకుని అడ్డంకులను అధిగమించి సాధించిన విజయం, దీనికే శాశ్వతమైన గౌరవముంటుంది. ఒక ధైర్యసాహసాల కథగా నిలిచిపోతుంది. రెండింటికీ ఎంత తేడా ఉందో కదా. మరి మనం మొదట అడిగిన ప్రశ్నకు సమాధానమేంటి? అదిగో ఈ వాక్యంలోనే ఉంది. హిమగిరి శిరస్సు మాడితే అది ఏరవుతుంది. ఎంత శక్తివంతమైన మాటలివి, ఒక్కసారి ఆలోచించండి. దీని అర్థమేంటంటే, ఆకాశమంత ఎత్తులో ఉండే హిమాలయ పర్వతం కూడా సూర్యుడి వేడికి కరిగితేనే కిందికి ప్రవహించి ఎంతోమందికి ప్రాణాధారమైన నదిగా మారుతుంది. అంటే కొన్నిసార్లు ఎంత గొప్పవాళ్లైనా సరే కష్టానికి కరిగినప్పుడే, ఒక మార్పుకు లోనైనప్పుడే దానివల్ల ఎంతోమందికి మేలు జరుగుతుంది, జీవనాధారమైన ప్రగతి సాధ్యమవుతుంది. ఇక రెండో ప్రశ్నకు వద్దాం. ఎడారి దిబ్బలు దున్నితే ఫలమేముందనకు అని అంటున్నారు సినారేగారు. అంటే ఎడారిలో దున్నితే ఏమొస్తుందిలే అని నిరాశపడొద్దు అని హెచ్చరిస్తున్నారు. ఇది పట్టుదల గురించి చెప్పే మాట. పైకి పనికిరాదనిపిస్తున్నా సరే ప్రయత్నమాపొద్దు. ఎందుకంటే మనం పట్టు వదలకుండా కృషి చేస్తే ఆ కనిపించని పొరల కింద దాగి ఉన్న జీవశక్తిని, గొప్ప ఫలితాలని బయటకు తీసుకురావచ్చు. సరే, ఇప్పటిదాకా వ్యక్తిగత పోరాటం, పట్టుదల గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు మన దృష్టిని వ్యక్తుల నుంచి సమాజం వైపు, అంటే అందరం కలిసికట్టుగా ఉండటం వైపు మళ్లిద్దాం. ఇక మన మూడో ప్రశ్నకు సమాధానం చాలా సింపుల్, కాని అందులోనే ఎంతో శక్తి ఉంది. అదేంటంటే, మనుషులు 10 కూడితే ఒక ఊరవుతుంది. అవును, ఒక సమాజం ఎలా ఏర్పడుతుందో చూడండి. మొదట అందరూ విడివిడి వ్యక్తులుగా ఉంటారు. ఆ తర్వాత ఒకరికొకరు సహకరించుకోవాలని నిర్ణయించుకుంటారు. ఆ సహకారమే వాళ్లని ఒక సంఘంగా, ఒక ఊరుగా మారుస్తుంది. చివరికి అందరూ కలిసి సామరస్యంగా, సంతోషంగా జీవించగలుగుతారు. అంతా మొదలయ్యేది ఆ కలయికతోనే. మరి ఇన్ని కష్టాలు పడటం, అందరూ కలిసి ఒక సమాజాన్ని నిర్మించటం, వీటన్నింటి వెనుక అసలు లక్ష్యమేంటి? జీవితానికి నిజమైన వారసత్వమేది?
ఈ ప్రశ్నలకు సమాధానం కవిత చివరి భాగంలో దొరుకుతుంది. నిజమైన వారసత్వమంటే ఏంటి అంటే మనకొచ్చే అవార్డులు, బిరుదులు కాదు. అది మనం చనిపోయాక కూడా మనల్ని గుర్తుంచుకునేలా చేసే పేరు. ఆ పేరు ఎలా వస్తుంది? మనం మానవాళి కోసం, ఇతరుల కోసం చేసే నిస్వార్థమైన త్యాగాల వల్ల వస్తుంది. అదే చరిత్రలో నిలిచిపోతుంది. ఈ కవిత మొత్తం సారాంశాన్ని ఒక్క వాక్యంలో చెప్పాలంటే అదిదే. చెరగని త్యాగం మిగిలితే ఒక పేరవుతుంది. అద్భుతం కదా! ఇంతకంటే గొప్పగా చెప్పలేం. సో ఫైనల్గా ఈ కవిత మనకు చెప్పే సారాంశం ఇదే. శాశ్వతమైన పేరు అనేది నిస్వార్థమైన పనుల ద్వారానే వస్తుంది. అది మనం పొందిన విజయాల వల్ల కాదు, మనం మానవ సమాజానికి ఏమిచ్చాము అనే దానిపై ఆధారపడి ఉంటుంది. మన వ్యక్తిగత విజయాలు, పురస్కారాలు అన్నిట్నీ మించి నిలిచేది ఆ త్యాగమే. మరి ఈ విశ్లేషణను ముగించే ముందు మనమందరం మనల్ని మనం వేసుకోవాల్సిన ఒకే ఒక్క ప్రశ్న: ఇన్ని పోరాటాలు, ఇంత సహకారం, ఇన్ని త్యాగాలు, వీటన్నింటి తరువాత మనమీ ప్రపంచంపై ఎలాంటి చెరగని ముద్రను వేసి వెళ్లాలనుకుంటున్నాం? ఒక్కసారి ఆలోచించండి.